నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఎన్నికైన తర్వాత జిల్లాలో పర్యటించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సవాల్ కానున్నాయి. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సీనియర్ నాయకులను కలుపుకొని ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలపై సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యే బొజ్జు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్తో వెడ్మా బొజ్జు చిట్ చాట్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రారంభమైనాయి. రాజకీయంగా వేడెక్కినది చెప్పవచ్చు. రాజకీయ సమీకరణలు కూడా జరుగుతున్నాయి. సో మనకి ఇక్కడ ఇప్పుడు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎన్నికబడిన మన బొజ్జు పటేల్ గారు అడిగితే చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్. అయితే ఇప్పుడు ఎన్ని సీట్లు గెలుచాలనుకుంటారు మీరు? గ్రామ పంచాయతీలో సర్పంచ్గా మీరు ఎన్ని సీట్లు గెలవాలనుకుంటారు? ఈరోజు దీనికి ప్రత్యేకమైన సింబల్ అంటే ఇది ఉండదు. వాస్తవంగా మేము ఏవైతే 400 గ్రామ పంచాయతీలు ఉన్నాయో 400 గ్రామ పంచాయతీలు కూడా మ్యాక్సిమంగా యూనియన్ మాస్ చేయడానికి చాలా గ్రామాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే 3వ తారీఖు వరకు ఒక క్లారిటీ వస్తుంది. 3వ తారీఖు తర్వాత మిగతా ఏదైతే పోటీలు ఉంటారో పోటీల నుండి కూడా చాలా సమర్థవంతంగా చాలామంది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలను చూసి వాళ్ళందరూ కూడా జైన్ అయ్యే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా మేము కోరుకున్నది కూడా ప్రజలందరినీ కూడా మరి 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసుకున్నది. మరి కొన్ని స్కీమ్లు మేము ఇంకా అమలు చేస్తూనే ఉన్నాం. నేను కోరుకునేది ఒకటే, మిమ్మల్ని అందరినీ ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే డెవలప్మెంట్ చేస్తామో ఆ డెవలప్మెంట్ చూసి అందరూ కూడా ఓట్లేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా 90% అన్ని స్థానాలు కూడా మేము గెలవబోతున్నాం. పశ్చిమ జిల్లా కూడా బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు? బీజేపీ ప్రభావం ఎక్కడ కూడా లేదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో మనం వెళ్ళి చూస్తే ఇప్పుడు 2 సంవత్సరాలు సరే ఆ మూమెంట్లో ఏదో అనుకోని సందర్భంలో వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఇప్పుడు జనాలందరూ కూడా క్షేత్రస్థాయిలో ఇందిరా మిల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు, దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మేము చేసే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని కూడా చూసుకొని వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి సంసిద్ధులు అవుతున్నారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ బైన్సల కానీ ఖానాపూర్లో సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా మీరు సమన్వయం చేస్తుంటారు? 100% సమన్వయం చేస్తా. ఈరోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు, పీసీ సదస్సులు కావచ్చు, ఒక నమ్మకం విశ్వాసంతో ఇక్కడ మనకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సీనియర్ జూనియర్ అనే దానికంటే కూడా ఈరోజు పార్టీ యొక్క ఆదేశాలు ఏవైతే ఉంటే ఆ పార్టీ ఆదేశాల మేరకు ఎవరు పని చేసినా పార్టీ ఆదేశాల మేరకే పని చేయాలని ఉంటుంది. నేనేదో డీసీ సదస్సులు ఇండివిజువల్ నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు. పార్టీ ఏదైతే చెప్తుందో పార్టీ ఆదేశాల ప్రకారం మీరు ఇన్ఛార్జీలు కావచ్చు, మండలకు సంబంధించిన మండల లీడర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎలాంటి వైషమ్యాలు కానీ ఎలాంటి ఉండడానికి ఆస్కారం కూడా లేదు. ఆ రకంగా పార్టీ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. పార్టీ ఆదేశానుసారిగా అందరూ పనిచేస్తే మేము దాదాపు 80% గెలుస్తామని చెప్పేసి మనతో అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రాజ్.